సో ఎప్పుడు మీకు మొదటిసారిగా హీరో అన్నప్పుడు మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి టైం ఎప్పుడు పట్టింది అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ మూవీ తర్వాతనా ముందే? అప్పుడు నేను అప్పటికి చాలా భయపడ్డాను, ఏమవుతుంది అని. అంటే ఇప్పటికి చాలా బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. మార్నింగ్ ఒక షూట్, నైట్ ఒక షూట్ అట్లా ఉండేది. సడన్గా హీరో అంటే ఇప్పుడు మళ్ళీ కెరీర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని భయం వేసింది. ఎందుకంటే అక్కడ దాకా రావడానికి చాలా కష్టపడి, చాలా ఏళ్ళ కష్టం. అందరికీ దొరికే అవకాశం కాదు అంత బిజీ అవ్వటం. అయ్యాము ఇప్పుడు ఏమన్నా తప్పు చేస్తున్నామా, ఏమన్నా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నామా అని అనుకున్నాం. బట్ ఎందుకో నమ్మాం కలర్ ఫోటోని. సో లక్కీగా హిట్ అయింది, లక్కీగా హీరో అయ్యాను. ఓకే, మరి అది ప్రూవ్ చేసుకున్నారు కూడా కదా. అంటే మీరు కూడా మీ హార్డ్ వర్క్తో, మీ టాలెంట్తో, నటనతో, లేకపోతే అది అవ్వదు. ఎవరో ఇచ్చినా అది నిలబడాలంటే కష్టమే. మీ లక్కీగా మంచి సినిమాలు పడినాయి తర్వాత కూడా. అవును, లక్కీగానే అంటున్నారు మీరు అప్పటి నుంచి. మీదేముంది ఇందులో? అంటే మీ సైడ్ నుంచి ఉన్న అదేంటి చెప్పండి. అంటే నా సైడ్ నుంచి కథ సెలెక్ట్ చేసుకోవటం మన చేతిలో ఉంటుంది. ఆ కథ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కథకి ఎంతవరకు న్యాయం చేయగలం, మన వైపు నుంచి 100% ఎంత న్యాయం చేయగలం, హానెస్ట్ అటెంప్ట్ చేసాం. తర్వాత జనాలు ఇష్టం, మన వరకు మనం ప్రాపర్గా చేసామా లేదా. లక్కీగా అలా 3 హిట్లు పడినాయి. సో ఇంకా అంతే జాగ్రత్తగా చేస్తున్నాను. నెక్స్ట్ 3 రిలీజ్లు నెక్స్ట్ కూడా. సో అవి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అప్పట్లో ఏమన్నా అవకాశాలు ఇవ్వడానికి కొంచెం వెనకాడిన వాళ్ళు ఇప్పుడు అడగడం, అది మీ కళ్ళ ముందు కనిపించడం, ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ఆ స్టేజ్. అయితే మీరు చూసారా ఎక్కువగానే? ఆ ఫీలింగ్ కలిగిందా? ఇప్పుడు చూడు ఎలా వస్తున్నారు, అప్పుడు అలా రిజెక్ట్ చేశారు అన్నట్లు? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు నిజంగా అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియని కూడా తెలియదు. నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళే తెలుసు. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచే నాకు మన డైరెక్టర్స్తో, హీరోస్తో టచ్లో ఉన్నాం. మేము ప్రమోషన్స్ చేసాం కాబట్టి. సో అప్పటి నుంచే నాకు సినిమాల్లోకి రాకముందు నుంచే డైరెక్టర్స్తో ఒక ర్యాప్ ఉండేది, హీరోస్తో ఒక ర్యాప్ ఉండేది. సో షార్ట్ ఫిల్మ్ చూసి సినిమాలో అవకాశాలు వచ్చినాయి. సో అందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు, ఉన్న డైరెక్టర్స్ అందరూ. ఓకే, ఒకటి చాలామంది అడుగుతున్నారు, రెమ్యునరేషన్ పెంచేశారా సడన్గా అని. ఇప్పుడే ఎందుకు వస్తుంది అది? అంటే ఇంకా లైన్గా ఒక 3-4 హిట్ అయ్యేసరికి పెంచేస్తారు ఖచ్చితంగా. అవునా, నిజమే ఉందా అందులో? అంటే పెంచిన వాటి మాట వాస్తవమే, బట్ పెంచాలి కూడా, తప్పదు. ఎందుకంటే ఎప్పుడు ఒకలాగే ఉంటాం, ఇంకేముంది అవును. బట్ అంటే మరీ ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది అయిపోయేలాగా అయితే ఇప్పుడు లేదు. వాళ్ళు ఇష్టంగానే పెడతారు. అందుకనే అంటే ఒకవేళ ఇబ్బంది అయిందంటే ఇన్ని సినిమాలు లైన్లో ఉండవు, అంతమంది చేయరు కూడా కాబట్టి. సో బడ్జెట్ అంతా నా మీద ఎంత వస్తుంది, సేఫ్ గేమే ఆడుతున్నానండి నేను. అంటే ఎంతవరకు ఇవ్వచ్చు అనేది అంతవరకే తీసుకుంటాను.